మీరు ఇప్పటి వరకు ట్రేడర్ గురించి ఏం అనుకుంటున్నారో ఏం విన్నారో అది నిజమే, కానీ ఇప్పుడు మీకు కనిపించిన నిజం ఒకటి చెప్తాను. అవును, మా నాన్న ఒక ట్రేడర్. ఇంట్లోనే కూర్చుంటారు. అవును, ఇంట్లోనే ఉండి బెట్టింగ్. స్టాక్ మార్కెట్ ఒక్కరోజు బంద్ అయితే మీరంతా ఇంట్లోనే కూర్చోవాలి. అవును కదా నాన్న? మీరేమన్నారంటీ? కెరీర్ అంటే కెరీర్ ఉండాలి కదా. అరే ఆంటీ, కెరీర్ అంటే గాడిదలాగా పనిచేయడం అనుకుంటున్నారా? ఇక్కడ ఎంతమంది అమ్మనాన్నలకు సింగపూర్ క్యాపిటల్ తెలుసు? ఆయన బెట్టింగ్ ఆడేవాడు అంటున్నారు కదా, అది బెట్టింగ్ కాదు. ఎంతో కాంప్లికేటెడ్ గా ఉండే అనాలిసిస్ చేయడం తెలుసు. మ్యాథమెటిక్స్ లో పోటీ పడితే మన జర్నీ మేడం కు ఉన్న కొద్ది పరువు కూడా పోతుంది. ఒక గుంపుకి ఎదురుగా వెళ్లే ధైర్యం ఒక ట్రేడర్ కు ఉంటుంది. అతను రిస్క్ తీసుకోవడానికి భయపడడు, ఎందుకంటే అది క్యాలిక్యులేటెడ్ రిస్క్. అతను వేరే వాళ్ళ కలల కోసం గొడ్డు చాకరీ చేయడు, అతని కోసం అతను సంపాదిస్తాడు. ఆలోచించండి, ఒక ట్రేడర్ ఇంట్లోనే ఉంటూ మీరు పనిచేస్తున్న కంపెనీ నుంచి మీకన్నా ఎక్కువ సంపాదిస్తారు. లక్ తో కాదు, లాజిక్ తో. ఎందుకంటే ట్రేడింగ్ జీవితం కాదు, సైన్స్. బై ద వే, సింగపూర్ క్యాపిటల్ సింగపూర్.